గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 7వ తేదీ గురువారం. పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, ద్వాదశి రాత్రి 10 గంటల 19 నిమిషాల వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం పగలు 1 గంట 36 నిమిషాల నుంచి 3 గంటల 6 నిమిషాల వరకు ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 42 నిమిషాల నుంచి 12 గంటల 12 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 10 గంటల 12 నిమిషాల నుంచి 10 గంటల 59 నిమిషాల వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 41 నిమిషాల వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 17 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 3 నిమిషాలకు. మరి పగలు 11 గంటల 15 నిమిషాలకి శుభ సమయం ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు గ్రహచారాన్ని చూస్తే మకరంలో ఈయన చంద్రుడు ఉన్నారండి. ఆ తర్వాత రవి, బుధ, శని ముగ్గురు కూడా కుంభంలో ఉన్నారు. ఈ రోజున కుంభంలోకి శుక్రుడు మకరంలో నుంచి కుంభంలో ప్రవేశిస్తున్నారు. కుంభంలో ఉన్నటువంటి బుధుడు మీనంలోకి ప్రవేశిస్తున్నారు. రాహువు మీనంలో ఉన్నారు. గురువు మేషంలో ఉన్నారు. గురువు మేషంలో ఉండి కేతువు కన్యారాశిలో ఉన్నారు. మకర రాశిలో కుజుడు ఒకడే ఉన్నారు. ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు మనం చూద్దాం. ముందుగా ఒక్కసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత చిత్తంతో అన్ని పనులు సాగించుకుంటూ ముందుకు వెళ్తారు. కార్యక్రమాలను కూడా విజయం అవడంతో ఆనందంగా ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ప్రశాంతమైన జీవితం గడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతూ ఉంటాయి. వృషభ రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. మిథున రాశి. ప్రతి పని వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకించి శుక్రుడు కూడా భాగ్యంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. గ్రహచారంలో మంచి మార్పులు ప్రారంభమవుతున్నాయి. మీరు కనుక కొన్ని సమస్యల యొక్క పరిష్కారాలకి ఏదైనా మంచి నిర్ణయాలు చేస్తే అవన్నీ కూడా సానుకూలమయ్యే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా బాగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. కారణం ఏంటంటే శుక్రుడు కూడా అష్టమంలోకి వస్తున్నారు. కుజ, రవి, శని, శుక్ర ఇలా 4 గ్రహాల యొక్క సంచార ప్రభావంతో మీరు తరచుగా ప్రతి విషయానికి కూడా ఆగ్రహావేశాలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అందరూ బాగా ఒత్తిడికి లోను చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. మితభాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు మాట నడుపుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు ప్రశాంత చిత్తంతో నడుపుకుంటూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి.
సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా చాలా ప్రశాంత చిత్తంతో చూసి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కానీ కొంచెం ఆగ్రహావేశాలు తగ్గించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం వస్తుంది. కానీ అష్టమ రాహువు, సప్తమ శని, రవి, శుక్ర వీళ్ళందరూ కూడా మీకు ప్రతి విషయానికి కూడా ఆగ్రహావేశాలు పెంచేవాళ్ళే. ధైర్యము, బుద్ధి, కుశలతకి కుజగురువులు అనుకూలిస్తూ ఉంటారు. కానీ వాటిని అమలు చేసే విషయంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉత్పత్తి చేసేందుకు కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. కన్యారాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా సాగుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వాళ్ళకి గ్రహచారంలో మంచి మార్పులు జరుగుతున్నాయి. కుజుడు అర్ధాష్టంలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా సాధారణ స్థాయి ఫలితాలతో కానీ విశేషమైన యోగాలతో కానీ కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీకు మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుచుకుంటూ ముందుకు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. ధనురాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో మీరు ఎంత జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తే అన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని పనులు వేగంగా సాగే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. చిన్న చిన్న అవాంతరాలు వస్తూ ఉంటాయి. దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుపుతారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం కుజుడు ఒకటే జన్మంలో ఉన్న కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న రుణ సమస్యలు, కలహ సమస్యలు ఉన్నా వాటినన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కానీ ఈ మకర రాశి వాళ్ళకి ఇంకా కొద్ది రోజుల పాటు కుజుడు జన్మలో ఉంటాడు కాబట్టి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే బాగుంటుంది. ఈ రాళ్ళు, రప్పలు ఇట్లాంటి వాటి మీద ఆధారపడడం కంటే కూడా గ్రహాల యొక్క అధిదేవతల మీద ఆధారపడడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టోత్తరం పారాయణ చేయడం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ పారాయణ చేస్తే మకర రాశి వారికి ఈ యొక్క కుజుడు యొక్క సంచారం కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వాళ్ళు కూడా ఇదే ప్యాటర్న్లో రవి, కుజ, బుధ వీళ్ళందరూ కూడా జన్మంలో ఉండి ఇప్పుడు దాకా మానసిక అశాంతి, అలజడి ఇవన్నీ కూడా సృష్టించారు. ఇక పైన కూడా ఇంకా శని, రవి, కుజుల యొక్క సంచారం అనుకూలం తక్కువగా ఉంది. ఏదైనా అవకాశం కుదిరితే మీ బ్రాహ్మణుని సంప్రదించి ఈ రవి, కుజ, శనులకి శాంతి చేయించుకోవడం మంచిది. రోజువారీ కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మీనరాశి. వీళ్ళకు కూడా రవి, కుజ, శని వీళ్ళలో
కుజుడు లాభంలో ఉండి అనుకూలిస్తూ రవి శని వ్యయంలో ఉండి శుక్రుడు కూడా వ్యయంలోకి వస్తున్నాడు వాళ్ళ నుంచి. జన్మంలో ఉన్నటువంటి రాహుబుధులు కూడా బుద్ధిమాంద్యాన్ని వక్రబుద్ధిని క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి అనే దాని మీద ఒక అవగాహన లేకుండా, ఒక సందర్భానుసారంగా మీ ప్రవర్తన లేకుండా కొంచెం చికాకులు సృష్టించే అవకాశం వస్తుంది. అందువలన మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.